श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। सर्वं इंद्रकीलाद्रिदुर्गे पादार्पितम्। ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టు ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ, ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్తోత్ర నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతి రాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తు కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా పర్వాలేదులే అన్న మాట అనుకుంటుంటారు. పైగా మీకు రావాల్సిన మొండి బాకీలు పూర్తిగా వస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా నిలబడితేటువంటి అవకాశం కూడా ఈ నెలలోనే ఏర్పడుతోంది. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ధనుసు రాశి వారు వినూత్నంగా మీ యొక్క క్యాడర్ కానీ, సమాజంలో గౌరవం కానీ, వైట్ కాలర్ షర్ట్ వేసుకునేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తుంది. అంటే గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి, ఆర్థిక పరంగా నిలబడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇన్ని రోజులకు భగవంతుడు అనుగ్రహించాడు అనేటువంటి విధానంతో ఈ నెలలో మీరు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విందు వినోదాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. శుభ కార్యక్రమాల్లో మీకంటూ ఒక పెద్ద పీటను ఏర్పరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మీ యొక్క చదువు పట్ల ఆసక్తి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. దీని శుభ పరిణామంగా విద్యార్థులు చెప్పవచ్చు. రాజకీయ నాయకులు మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పాలి. శత్రువు మీ పార్టీలోనే మిమ్మల్ని వెన్నుపోటు పడిచేటువంటి అవకాశం, మీ వేలుతో మీ కన్ను పొడుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు గోచరిస్తోంది.
సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు కలుగుతున్నాయి. ఈ అవకాశాలు ఉపయోగించుకుంటారు. కొత్త కొత్త బంధాలు అనేవి ఏర్పడుతున్నాయి. దీనివల్ల మీరు ఏ స్థితిలోకి అయితే వెళ్దామనుకుంటున్నారో ఆ స్థితిగతుల్లోకి మీరు ఉండడానికి మంచి అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడా ఆగస్టుల పర్యంతము కూడా విందు వినోదాలు ఎక్కువగా పాల్గొనడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం చేసుకుంటారు. ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి కాస్త తగ్గుతాయి. ఇంతకు ముందు మీరు ఏ సమస్యకి అయితే గొడవ పడ్డారో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కోర్టు సంబంధితమైన విషయాల్లో మీకంటూ ఒక జయకేంద్రం ఎగరవేస్తారు ధనుసు రాశి వారు. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక బినామీ పేరుతో వెచ్చించండి. మీ పేర్ల మీద ఎక్కడా కూడా ధనాన్ని రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ పెట్టకండి. దీనివల్ల మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మీకంటూ స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కానీ పొలాలు కానీ ఏదన్నా కొనుగోలు చేయాలి అనుకుంటే మీ పేర్ల మీద కొనుగోలు చేయండి. అది కూడా తూర్పు, ఉత్తర, పడమట ఈ 3 దిశలు కూడా మీకు అద్భుతమైన వస్తాయి. మరీ ముఖ్యంగా తూర్పు భాగంలో ఉన్నటువంటి స్థిరాస్తి ధనుసు రాశి వారికి ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారు ఆడవారు మీ యొక్క విలువలు మరి కాస్త పెరుగుతున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. అంతేకాకుండా విలువైన పోగొట్టుకున్న వస్తువు ఈ నెలలో మీకు దొరికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ రోజు అనవసరంగా నీ మీద నేను నీలాపనంద వేశాను, తప్పైందమ్మా అని మీకు మళ్ళా ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళు మిమ్మల్ని పొగి క్షమాపణ కోరుకునేటువంటి అవకాశం ధనుసు రాశిలో ఆడవారికి నెలలో ఆగస్టులో జరుగుతుంది. పైగా ధనుసు రాశిలో ఉన్నవారు వివాహానికి ప్రారంభం చేద్దాం, వివాహాలు చూడటానికి ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఆగస్టు నెల 13వ తారీఖు నుంచి కూడా వీరికి క్షేమదాయకంగా ఉంటుంది. అది కూడా పడమట ఉత్తర దిశ వీరికి అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం, ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి అనేది ఈ నెలలో రావడం లేదు. ఈ నెల కూడా మీకు అందని ద్రాక్ష కిందే ఉద్యోగం ఉంటుంది. ప్రమోషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న ప్రాంతానికి మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. ఇక ధనుసు రాశిలో వారు ప్రమాదాల విషయానికి వస్తే కనుక మరీ ముఖ్యంగా కంటికి ముక్కుకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది కూడా మీరు యాక్సిడెంట్ అయితే ముందు ముక్కుకి సంబంధించిన ప్రమాదమే ఎక్కువగా గోచరిస్తుంది. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా ధనుసు రాశి వారు ప్రతినిత్యము కూడా రాఘవేంద్ర స్వామి ఆరాధన గాని, గురు ఆరాధన గాని, లేదా వేదా దక్షిణామూర్తి ఆరాధన గాని క్షేమదాయకంగా ఉంటుంది. ఈ దేవాలయాలు ఉండకపోతే మీ ఇంట్లోనే వేదా దక్షిణామూర్తి యొక్క ప్రతిమ ఎదురుగా కొబ్బరితో ఎర్రటి గుర్తు వేసి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుందని చెప్పదగ్గ సూచన. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా
ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం, ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధాలుగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరుడ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు, చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం, వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణం.